మనతో పాటు మాజీ ఎమ్మెల్యే చిమ్మర్తి లింగయ్య గారు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. చెప్పండి అన్న, కేటీఆర్ ఏదైతే అరెస్ట్ అంటూ ఒక ప్రచారం జరిగింది, ఏసీబీ విచారణకు హాజరు కాలేదంటూ కొత్త ప్రచారం జరుగుతుంది, ఏం చెప్తారు? ఇప్పుడు ఏసీబీ విచారణకు ఆల్రెడీ కోర్టులో ఉన్నది. కోర్టులో ఉన్నాక కూడా మళ్ళీ ఏసీబీ విచారణ పిలిస్తే కూడా చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి, రాజ్యాంగం మీద గౌరవం ఉంది కాబట్టి, విలువలు ఉన్నాయి కాబట్టి ప్రజాస్వామ్యం గౌరవించే వ్యక్తిగా వారు అటెండ్ అయిన దానికి లోపలికి న్యాయ నిపుణులతో బయట లోపలికి పోతుంటే రాకుండా బయటనే రోడ్డు మీద అటకాయించడం అనేది ఎంతవరకు సమంజసం? ఎలా పోయినసారి పట్నం నరేంద్ర రెడ్డి గారి మీద ఉన్నాయి లేని స్టేట్మెంట్ రాసుకొని తప్పుడు సమాచారం ఇచ్చారు, ప్రజల కోసం రాంగ్ సంకేతం ఇచ్చారు. మరి లోపలికి పోయినా కూడా అదే పద్ధతిలో చేస్తారన్న ఆలోచనతోటి న్యాయ నిపుణులను తీసుకపోవడం ఏ రాజ్యాంగంలో ఉంది? అది ఇలా నీకు రాజ్యాంగం అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు. ఇలా ప్రజలని డైవర్ట్ పాలసీ చేసి ప్రజలను ప్రశ్నించకుండా రైతాంగాన్ని ప్రశ్నిస్తారు ఇక జిల్లాలో యావత్ అని చెప్పి ఆ కార్యక్రమం జరగకుండానే ఈ రోజున ఇచ్చిన రైతు బంధు ఏదైతే 12,000 ఇస్తానో దాన్ని ప్రశ్నించకుండా విషయం డైవర్ట్ చేయడం కోసం ఈరోజు మా నాయకుడు కేటీఆర్ గారిని మరి బయట నిలబెట్టి ఆ గంట సేపు దాన్ని బయట నిలబెట్టి విచారణకు లోపల రానియకుండా న్యాయ నిపుణులను లోపల రానియకుండా అడ్డుకోవడానికి చాలా దుర్మార్గం చేయనే. ఎప్పుడు పిలిచినా అప్పుడు వస్తా అని చెప్పాను. ఆ పద్ధతిలో మా కమిట్మెంట్ ఉన్నప్పుడు ఇలా ఇంటి మీద రైడ్ చేస్తామని చెప్పి లీకులు ఇచ్చుడు, రేపు అరెస్ట్ చేస్తాం, మాఫ్ చేస్తాం, అరెస్ట్ చేసుడు, ఈ అక్రమ అరెస్టులు, నిర్బంధాలు ఎన్ని రోజులు పరిపాలన చేస్తాం? సంపద సృష్టించి ప్రజలకు పంచాలి కానీ సంపద సృష్టించి తనకు ఓన్ చేసుకోవడం, తన ఎమ్మెల్యేలకు దోసుకోవడం కోసమే ఈ ప్రభుత్వం తప్పితే ప్రజల కోసం ఉన్నట్టు కనబడతలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు వ్యక్తిని తీసుకెళ్తారు కానీ ఈ ప్రజాప్రతినిధి వీళ్ళెవరికి అలో ఉండదు అని చెప్పి సిబిఐ నుంచి చెప్తాను. సిబిఐ విచారణ పోతే న్యాయ నిపుణులు ఉండరా? అంటే మీ ప్రభుత్వం మీద నమ్మకం లేదు కదా ప్రజలకి. ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో అధికారులు కానీ ముఖ్యమంత్రి అంటాడు ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా ఉండాలి. మీ ప్రభుత్వం మీద కానీ నమ్మకం లేకుండా పోయింది, సనగిల్లిపోయింది. మీరు చేసే దుర్మార్గాలు కావచ్చు, మీరు చేసే అవినీతి కావచ్చు, మీ అక్రమ కేసులు కావచ్చు, దీని మీద నమ్మకం లేకుండా పోయినప్పుడే న్యాయ నిపుణులు అంటే తీసుకుని వస్తుంటాం. అది తీసుకొస్తే న్యాయ నిపుణులు వస్తే నీకు వచ్చే ఇబ్బంది ఏముంది? ఆ రకంగా వచ్చినప్పుడు నీకు ఇబ్బంది ఏముంటుంది? విచారణ రానంటే ఇబ్బంది పడాలి, ఎప్పుడంటే అప్పుడు విచారణ కోసం అడుగుండు మా నాయకుడు. నీకు భయం ఎందుకు వస్తుంది? ఇలా రుణమాఫీ రైతు బంధు ఇవ్వలేకపోయినావు, రుణమాఫీ ఇవ్వలేకపోయినావు, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేసే పరిస్థితి. ఆ విషయం డైవర్ట్ చేయాలి అంటే ప్రతి ఒక్క హైడ్రామా కార్యక్రమం నడుస్తుంది రాష్ట్రంలో. ఇక్కడ చూసినా కూడా మీరు అన్నట్టుగానే కేటీఆర్ అరెస్టు, విచారణలు ఇవే కనిపిస్తూ ఉన్నాయి. సో నిజంగానే ఈ ఫార్ములా అనేది ప్రభుత్వం నుంచేమో తప్పు చేశారు, అవినీతి జరిగిందన్నట్టు వినిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ స్టాండ్ నుంచి లేదంటున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు ఈ ఫార్ములా అనేది దేశంలో ఎక్కడ రాని అవకాశం తీసుకొచ్చి హైదరాబాద్ ఇమేజ్ని పెంచడం కోసమే తీసుకొచ్చి కార్యక్రమం ఇక్కడ పెట్టిండు. కార్యక్రమం పెట్టినప్పుడు ఈ ఫార్ములో అవినీతి జరిగిందని అదే అనేక ఆరోపణలు చేస్తున్నాం. నీ దగ్గర అంత చేయాలి, రికార్డు ఉంది నీ దగ్గర, అధికారులు నీ దగ్గర, ఆ రోజున అధికారులు ఈ రోజు నీ దగ్గర ఉన్నారు కదా, విచారణ చేసుకో అధికారులతోటి. ఒక మంత్రిగా ఆయన బాధ్యత కార్యక్రమం పెడుతున్నప్పుడు, కార్యక్రమం తీసుకున్నప్పుడు చేస్తే బాగుంటుందని చెప్పి అక్కడ ఒప్పించి తీసుకొచ్చిండు ఆయన. కానీ డబ్బులు కట్టాలన్నా కట్టొద్దు అనేది ప్రభుత్వంలో ఉన్న అధికారుల నిర్ణయం కదా, అధికారుల మీద చర్య తీసుకోండి. ఒక నాయకుడి మీద తీసుకోవాల్సి అంటే కక్ష సాధింపే కదా. దీనికి ఏం చెప్తారు ప్రభుత్వం యొక్క మొండి వైఖరి, నిరసన పరాకాష్ఠంగా అక్రమ కేసులు కట్టాలి, భయభ్రాంతులు చేయాలి. ప్రజల ఆదరణ బీఆర్ఎస్ పార్టీకి ఉంది. మళ్ళీ కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలని ఆలోచన ప్రజలు సిద్ధమయ్యారు కాబట్టి ఈ రకమైన బెదిరింపు కార్యక్రమం పాల్పడుతున్నారు. ఈ ఫార్ములా రేసుపైన కేటీఆర్ ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నాడు, ఇలా విచారణ కూడా వెళ్ళినట్టు అంశం. ఇప్పుడు క్లారిటీగా కేసు పెట్టున్నారు. పెట్టిన తర్వాత కేటీఆర్ గారు చట్టాన్ని గౌరవించి, రాజ్యాంగాన్ని గౌరవించి ఈరోజు విచారణకి వెళ్ళారు. అడ్వకేట్స్ని అలౌ చేస్తే ఏమవుతుంది? మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తారా? అలౌ చేస్తే ఏమవుతుంది అంటే రాజకీయంగా వేధించడానికి కేసు ఉపయోగించుకుంటున్నారు. అందులో ఏమీ లేదని అందరికీ ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయింది. ఇష్యూ ఏంటంటే ఈరోజు రైతు భరోసాకు సంబంధించిన ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఈరోజు కేటీఆర్ గారిని పిలిచారు. ఒక సైడ్ హైకోర్టులో రిజర్వ్ ఫర్ ఆర్డర్ ఉంది, అయినా పిలిచారు, అయినా కేటీఆర్ గారు వెళ్ళారు. మరి అడ్వకేట్స్ను అలో చేయకూడదని ఏం లేదు కదా, అడ్వకేట్స్ని అలో చేయాలి కదా. ఇక్కడే అర్థమవుతుంది. కేటీఆర్ రాలేదంటూ కూడా ప్రచారం జరుగుతుంది. మీరే కదా సాక్ష్యం. కేటీఆర్ గారు అక్కడ అర్ధగంట కార్లో వెయిట్ చేసిండ్రు అనేది మీరే సాక్ష్యం, ప్రజలందరూ చూస్తారు. నిజంగా అలో చేయకూడదు అని చెప్పి కూడా చట్టాలు చెప్తా ఉన్నాయి ఏసీబీ నుంచి చెప్తా ఉన్నారు. ఇప్పుడే నిరంజన్ రెడ్డి గారు మాట్లాడారు యాజ్ అడ్వకేట్గా. అడ్వకేట్స్ కూడా చెప్పారు యాక్ట్లో ఉంది, అలో చేయాలి అని. అసలు భయం ఎందుకు? అలో చేస్తే మీరు అడిగిన దానికే కేటీఆర్ గారు ప్రశ్న సమాధానాలు చెప్తారు. అడ్వకేట్స్ ఉంటే భయం ఎందుకు? నిజంగా నెల రోజుల నుంచి అరెస్ట్ అని చూస్తా ఉన్నాం. ఏం చెప్తారు? రాష్ట్ర ప్రజలు కూడా నిజంగానే కేటీఆర్ తప్పు చేశాడని అనుకుంటున్నారు. అంటే ఈరోజు ఈ రేస్ సంబంధించి రాష్ట్రానికి ఏ విధంగా బెనిఫిట్ అయిందని రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడు క్లారిటీ ఉంది, పైనుండి కింది వరకు. ఇది రాజకీయ కక్ష సాధించడానికి మాత్రమే కేసు ఉపయోగించుకుంటుంది అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్లారిటీగా అర్థమైపోయింది. ఈరోజు పిలిచిన తర్వాత వెళ్ళిన తర్వాత కూడా లోపలికి అలౌ చేయలేదంటే అర్థం ఏంటి? దాని వెనకాల ఏదో కుట్ర జరుగుతుందని అర్థం. అంటే ఇవాళ ఏసీబీ విచారణ, రేపు ఈడీ విచారణ, ఎట్లా చూడొచ్చు?
చెప్పారుగా కేటీఆర్ గారు, గౌరవిస్తాము, అటెండ్ అవుతాము, ఉన్న ఫ్యాక్ట్స్ చెప్తాము. తప్పు చేశాడా, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? తప్పు ఎక్కడ చేయలేదు, ఒక ఆరోపణ మాత్రమే. రేవంత్ రెడ్డి సర్కారు కావాలని కుట్రపూరితమైన కేసులలో రేవంత్ రెడ్డి కావాలని ఇటువంటి కేసులు తెలంగాణ ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు కొంతమంది కేసీఆర్ కుటుంబం అయినా టీఆర్ఎస్ పైన కావాలని ఇటువంటి కుట్ర కేసులు పెడతా ఉన్నారు. ఇప్పుడు ఇవాళ విచారణకు వచ్చిన నేపథ్యం ఎందుకు వెనుదిరిగిపోవాల్సి వచ్చింది? ఒకరే రావాలని చెప్పి ఏసీబీ నుంచి కూడా ఉత్తర్వులు వెనుదిరిగి పోలేదు. వాస్తవానికి ఏంటంటే అడ్డుకెడదాం వస్తా అని చెప్పేసి వాళ్ళు పోలీసు వాళ్ళు కావాలని లోపల ఆలో చేయలేదు. తదనంతరం మళ్ళీ వాళ్ళే వచ్చి నోటీస్ తీసుకోవడం జరిగింది. ఎందుకు అలా చేయలేదు అంటే అదే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి భయం ఎక్కువ. ఎందుకంటే కేటీఆర్ గారు తెలియగలరు, వాళ్ళంపై అడ్వకేట్లు ఉంటే కూడా వాళ్ళ యొక్క ఇదన్నీ ఉంటాయి కావాలని కుట్రపూరితంగా వాళ్ళు ఈరోజు వివరించారు. ఫార్ములా అనేది భారీ అవినీతి జరిగిందని చెప్పి ప్రభుత్వం నుంచి అధికారులు చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి అవినీతి లేదని చెప్తా ఉంది. వాస్తవానికి అవినీతి లేదు. ప్రపంచ దేశంలో హైదరాబాద్ నగరాన్ని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతో కేటీఆర్ గారు చేసిన విషయం అది. దాంట్లో కావాలని అది ఎప్పుడో జరిగిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత 1.5 years తర్వాత అది బయట తీసారు. అక్కడ జరగని దాన్ని జరిగినట్టు లేనిపోయిన సృష్టించి ఈరోజు కేటీఆర్ గారి పైన ఈ రాజకీయంగా ఆరోపణలు చెప్తే రాజకీయంగా దాడి చేస్తే వేరే లేదని చెప్పవచ్చు. 1 year తర్వాత ఎందుకు వెలికిలోకి వచ్చింది? అదే కుట్ర రాజకీయాలు. రేవంత్ రెడ్డి మొత్తం చేసే మొత్తం కుట్ర రాజకీయాలే కదా. ఆ కుట్ర రాజకీయాలు ఇది ఒక భాగం. కుట్ర రాజకీయాలు అంతే. ఇక్కడ ప్రధానంగా ఈ ఫార్ములా రేసు తప్పులేదంటా ఉన్నారు. ఇవాళ ఏసీబీ పిలిచింది, రేపు ఈడీ విచారణ కూడా ఉంది. ఎట్లా చూడొచ్చు? ఒక్క నిమిషం బ్రదర్, ఇక్కడ ఏసీబీ అంటే డబ్బులు తీసుకున్న డబ్బులు వేసేది. లంచం కేసులో ఏసీబీ కేసులు జనరల్ అరెస్ట్ అవుతారు, కేసులు అవుతాయి. ఇక లంచం ఇచ్చిన లంచం తీసుకున్న ఇది ఈ కేసు కావాలని పెట్టిన కుట్ర కేసు అని చెప్తా ఉన్నాం కదా. కేటీఆర్ గారు రాజకీయంగా ఎదగలేక కేటీఆర్ గారు కుట్ర కేసు మేము అభివర్ణిస్తా ఉన్నాం. అవును, మధ్యాహ్న ఉత్తర్వులు ఉన్నాయి. ఆ మధ్యాహ్న ఉత్తర్వు ప్రకారం ఈరోజు మేము వాళ్ళకు సాగరసంగా వచ్చినాం. తప్పు చేసిండు అని కాంగ్రెస్ ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపులు కేసులు పెడతా ఉన్నది. ఇలా ఆర్టికల్ 21 రాజ్యాంగంలో పొందపరిచినటువంటి ఆర్టికల్ 21 ప్రకారం ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో అక్యూజ్డ్ వెంట అడ్వకేట్ను తీసుకుపోవచ్చు అనేటువంటి ఆర్టికల్ నిబంధన ఉన్నది. ఇలా మీరు ఈ జనవరి 6 తారీఖు రోజు విచారణకు రమ్మని చెప్పిండు. దాంట్లో భాగంగానే కేటీఆర్ గారు చట్టం మీద గౌరవం ఉండి డెఫినెట్గా ఆ చట్టం మీద గౌరవం ఉంచి న్యాయస్థానం మీద గౌరవం ఉండి ఇలా ఏసీబీ ఆఫీస్కి పోయిండు. ఇలా ఏసీబీ ఆఫీస్కి వెళ్తే అడ్డుకున్నది పోలీసులే కదా. అంటే రాజ్యాంగంలో పొందపరిచినటువంటి ఏవైతే కొన్ని ఏసీబీ కానీ సిబిఐ కానీ ఈడీ లాంటి కేసులు కూడా సంస్థలు ఇండివిజువల్గా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలా ఇండివిజువాలిటీని వ్యవహరించకుండా ఒక రాజకీయ కక్షతోని రాజకీయ పార్టీలను ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలి, అక్రమంగా కేసులు పెట్టాలి అన్నటువంటి దురుద్దేశంతో ఇలా ఆ సంస్థలు కంప్లీట్గా పొలిటికల్ పవర్ కింద పనిచేస్తూ ఉన్నాయి. ఇలా మీ సంస్థ ఇండివిజువాలిటీగా పనిచేస్తే డెఫినెట్గా బాగుండేది. కానీ ఎవరెవరి మీద కేసులు పెట్టాలని రాజకీయ పార్టీ చెప్తుంది. ఎవరెవరి మీద కేసులు పెట్టి జైల్లో పెట్టాలి, ఏ సెక్షన్లు పెట్టాలన్నది ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి. ఇలా కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి ఇలా ఎఫ్ఐఆర్లు తయారవుతుంటే ఆ సంస్థలకు ఏం వెలుగు ఉంటుంది? ఆ సంస్థలకు ఉండేటువంటి భారత రాజ్యాంగం అత్యున్నతమైనటువంటి భారత రాజ్యాంగంలో పొందపరిచినటువంటి ఇండివిజువాలిటీ వ్యవస్థను కంప్లీట్గా రాజకీయ దురుద్దేశంతో ఇవన్నిటిని కూడా స్పాయిల్ చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో బీజేపీ చేసింది, అదే పని కాంగ్రెస్ చేస్తూ ఉన్నది. ఇలా ఏ తప్పు చేయలేదు. ఎక్కడైతే ఏ సంస్థనైతే ఇచ్చిందో, ఏ సంస్థ అయితే తీసుకున్నదో, 2 సంస్థలు ఇలా ట్రాన్సాక్షన్ చాలా బ్యాంకు ద్వారా జరిగింది. ట్రాన్సాక్షన్ జరిగింది. ఇలా కేటీఆర్ గారికి సంబంధించినటువంటి ఏ ఒక్క వ్యక్తికైనా అక్రమంగా డబ్బు పొందపరిచినట్టు, అక్రమంగా డబ్బు వచ్చినట్టు మీరు క్లియరెన్స్ ఇవ్వగలిగితే నిజంగా కరప్షన్ జరిగిందని చెప్పొచ్చు. అట్లా కరప్షనే లేదు. కరప్షన్ లేనప్పుడు ఏసీబీని పిలిచి ఏసీబీ కేసు పెట్టింది. అయినా మేము చట్టం మీద గౌరవం ఉండి ఏసీబీ ఆఫీస్కి వెళ్ళినాం. దాన్ని అడ్డుకున్నది మీరే కదా. ఇంకేం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ? ఏం ముఖం పెట్టుకొని చెప్తుంది ప్రజలకు? అంటే రైతు బంధు ఇవ్వలేదు, రైతు రుణమాఫీ చేయలేదు పూర్తి స్థాయిలో. రైతు బంధు 15,000 రైతు భరోసా 15,000 ఇస్తామన్నారు, 12,000 ఇచ్చిండ్రు. ఇవన్నీ డైవర్ట్ చేయడానికి ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలను ఎప్పటికప్పుడు మా పార్టీ నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎప్పటికప్పుడు నిలదీస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్ష సాధింపు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు ఇలా మనోధైర్యాన్ని
కోల్పోయే విధంగా ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే విధంగా చేసేటువంటి ఒక రాజకీయ ఎత్తుగడ. మీరు ఎన్ని కేసులు పెట్టినా భయపడం, డెఫినెట్గా న్యాయబద్ధంగానే కొట్లాడతాం. మీరు భయపడమంటున్నారు. కాంగ్రెస్ నాయకులు ఏసీబీ విచారణకు భయపడే హాజరు కాలేదు, అక్కడి వరకు వెళ్ళి వచ్చారు. తప్పు, వాళ్ళ పిరికి పంద చర్య. హాజరైనరు, ఎలాంటి కార్యకర్తలు లేకుండా ఇండివిజువల్గా అడ్వకేట్లను తీసుకొని వెళ్ళిండు. ఇందాక చెప్పిన కదా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారము అక్యూజ్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోని అడ్వకేట్ వెళ్ళేటువంటి అవకాశం ఫెసిలిటీ భారత రాజ్యాంగం కల్పించింది. అడ్వకేట్ను లోపటికి అనుమతించలేదు అంటే అసలు మీరే ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టాలనుకున్నారు, అది ప్రజలకు చెప్పాలి కదా. ఇంకోటి వినండి. రెండోది, మొన్న మన నరేందర్ రెడ్డి గారిని, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఉద్దేశపూర్వకంగా ఆయనకు తెలియకుండా సంతకాలు పెట్టించిండ్రు. మొన్న నాతో కూడా ఏం చేసిండ్రు, అడ్వకేట్లు లేకుండా నాతో సంతకం పెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఎందుకు పెట్టాలి సంతకాలు అంటే, మీరు ఉద్దేశపూర్వకంగా కొన్ని కేసులు పెట్టి ఫైల్ చదవకుండా, మీరు రాసినటువంటి ఫైల్ చదవకుండా కేసులు పెట్టిస్తున్నారంటే మీ దురుద్దేశం ఉన్నది. ఇందులో అక్రమంగా కేసులు పెట్టాలి అనేటువంటి దురుద్దేశ కోణం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని మేము నమ్మం నమ్మం. ఇలా నరేందర్ రెడ్డి విషయంలో జరిగింది, నా విషయంలో అదే జరిగింది, ఇలా కేటీఆర్ గారి విషయంలో కూడా అదే జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇలా అడ్వకేట్ని తీసుకెళ్లేటువంటి అవకాశం. ఏసీబీ మీద నమ్మకం లేదనుకోవచ్చు. ఏసీబీ మీద కాదు, ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ప్రభుత్వం చేస్తున్నటువంటి, పోలీసులు చేస్తున్నటువంటి అత్యుత్సాహం మీద మాకు నమ్మకం లేదంటున్నాం. ఏం చెప్తారన్న ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కింది. కాబట్టి ఎప్పటికప్పుడు మేము నిలదీస్తున్నందుకు, ప్రశ్నిస్తున్నందుకు ఇలా వాళ్ళకి ఎక్కడ పాలుపోక బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపైన అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టాలన్నటువంటి రాజకీయ కక్ష సాధింపులే ఈ చర్యలో భాగంగా తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. అంటే కేటీఆర్ అరెస్ట్ ఉంటుందా ఉండదు? ఉన్నా లేకున్నా న్యాయపరంగా ఎదుర్కొంటాం మేము. వాళ్ళు ఇచ్చిన సమయం ప్రకారం టంచన్గా అక్కడికి కేటీఆర్ గారు చేరుకోవడం జరిగింది, అలాంగ్ విత్ అడ్వకేట్స్. వాళ్ళు చేసిన కుట్ర విచారణ పేరిట ఏసీబీ ఆఫీస్లో కూర్చోబెట్టి అక్రమంగా ఇంకేదో లీకులు ఇచ్చి ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో ఆయన ఇంటిని రైడ్ చేయాలి, లేకుంటే అక్కడ ఈ పత్రాలు దొరికినాయి, ఆ చర్చలు దొరికినాయి, ఈ కమ్యూనికేషన్ దొరికింది అని తప్పుదోవ పట్టించే విధంగా నిన్న ప్రభుత్వం తన అసమర్థతను 15,000 రైతు భరోసాను 12,000 అని చెప్పింది. కాబట్టి కేటీఆర్ గారు పిలుపునిచ్చిండ్రు. కాబట్టి ఎక్కడికక్కడ ఈ దుర్మార్గపు ప్రభుత్వ అరాచకం, అసమర్థతను ఎండగట్టండి అని శ్రేణులకు, ప్రజలకు, రైతాంగానికి పిలుపునిస్తే ఎక్కడ ఉధృతం చేస్తారో ఈ చర్చ వల్ల, ఇప్పటికే లగచర్ల వల్ల పూర్తి స్థాయిలో వాళ్ళకు ఎంత నష్టం జరగాలనో ప్రభుత్వానికి జరిగింది. దీన్ని కనుక చర్చల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తే వాళ్ళు అనుకుంటున్నటువంటి లోకల్ బాడీస్ ఎన్నికల్లో మా టాక్టీస్తోనే ఓట్లు వస్తాయని అనుకుంటున్నారు. ఆ టాక్టీస్ను పూర్తి స్థాయిలో ఎండగడుతుంది. పూర్తి స్థాయి సమాచారాన్ని ప్రజలకు అందిస్తారనే భయంతోన కేటీఆర్ గారికి నోటీసులు ఇప్పించి కార్యాలయానికి పిలిపిస్తే వాళ్ళు ఇచ్చిన సమయానికి, నోటీసులు ఇచ్చిన సమయానికంటే ముందే అక్కడికి వెళ్తే అలౌ చేయకుండా తనకున్నటువంటి ఒక ప్రజాప్రతినిధి, సామాన్యంగా పౌరుడికే హక్కులు ఉంటాయి, ప్రజాప్రతినిధికి ఇంకా కొన్ని ప్రివిలేజెస్ ఎక్కువ ఉంటాయి. కానీ ఈరోజు తన వెంట తీసుకుపోయినటువంటి అడ్వకేట్స్ను అనుమతించకుండా వాళ్ళు చేస్తే వాళ్ళకు ఏ అనుమానాలు అయితే ఉన్నాయో, వాళ్ళు ఏ క్వశ్చన్స్ అయితే అడగడం దానికి పూనుకున్నారో రిటర్న్గా స్టేట్మెంట్ ఇచ్చి కేటీఆర్ గారు బాజాప్తా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పార్టీ ఆఫీస్లో అందుబాటులో ఉన్నారు తప్ప భయపడిపోయలేదు. వాళ్ళ కుట్రల కుతంత్రాలను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం మాకుంది. కాంగ్రెస్ నాయకులు భయపడ్డారని అంటున్నారు. ఎందుకు పోలేదు? ఎందుకు అడ్వకేట్లను మనం తీసుకుపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? పోయేది ఏసీబీ కార్యాలయానికే కదా. రిక్వెస్ట్ ఏంటంటే, మిర్రర్ టీవీ అంటే కొంత అప్గ్రేడెడ్గా ఉంటుంది, అప్డేటెడ్గా ఉంటుంది. వెళ్ళి వచ్చిన విషయాన్ని మీరు ప్రజలకు తెలియపరచాలి. కేటీఆర్ గారు ఏసీబీ కార్యాలయానికి వెళ్ళి వచ్చిండ్రు. వాళ్ళు అడ్వకేట్స్ను అలౌ చేయకుంటే అక్కడే ఉండి తన స్టేట్మెంటు రిటర్న్గా ఇచ్చేసి పార్టీ ఆఫీస్కి వచ్చిండ్రు, ఎక్కడికి వెళ్ళలేదు. వాళ్ళు ఇచ్చిన సమయం ప్రకారం వెళ్ళి రావడం జరిగింది. ఈరోజు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటూ వాళ్ళు చేసే కుట్రలను, కుతంత్రాలను మేము ఎదుర్కోవడం కాదు, ప్రజలు గమనించేటట్టుగా కూడా మేము చేస్తాము. నెల నుంచి కూడా దేనికోసం అన్న ఈ ఫార్ములాకు సంబంధించి ఎందుకు కేటీఆర్ని టార్గెట్ చేస్తారు అనుకోవచ్చు? ఇప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చినటువంటి దీన స్థితిలో ప్రభుత్వం ఉంది. కాబట్టి కేటీఆర్ గారిని టార్గెట్ చేయడం వల్ల ప్రజల్లో చర్చ తప్పుదో పట్టించవచ్చు. ఇదే విషయాన్ని చర్చకు తెరలేపి ఇచ్చిన హామీల విషయంలో ప్రజల లోపల ఒక చర్చ జరగకుండా చూడాలనేది ఒక కుట్ర మాత్రమే తప్ప ఇంకొకటి కాదు. ఈ కేసులో ఏమీ లేదు. కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ మీద కక్షతోటి ఆయనను ఏదో ఇబ్బంది పెట్టాలని, ఇరికియాలని చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈ కేసు, ఈ ఫార్ములా కేసు.
అయితే అది కోర్టులో ఉన్నది. అయినా సరే ఏసీబీ వాళ్ళు పిలిచినారు. సరే, కేటీఆర్ గారు ఈ రాజ్యాంగం మీద చట్టం మీద గౌరవం ఉన్న వ్యక్తిగా, ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, బాధ్యత గల పౌరుడుగా ఏసీబీ వాళ్ళు పిలిచారు కదా, నోటీస్ ఇచ్చారు కదా అని చెప్పి జవాబు ఇవ్వడానికి వెళ్ళాడు. వెళ్ళే క్రమంలో ఆయనతో పాటు ఒక 2 అడ్వకేట్లను తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే అడ్వకేట్లతోటి మీరు రావడానికి లేదు అని చెప్పి రోడ్డు మీదనే కారు ఆపి ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం, మరి ఇది గవర్నమెంటా, ఇది ఏమన్నా రాజ్యాంగం ఉందా? ఇక్కడ భారత రాజ్యాంగం నడుస్తున్నదా, లేకపోతే రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తున్నదా? మరి ఇదంతా గమనిస్తున్నటువంటి తెలంగాణ బుద్ధిజీవులు, మేధావులు ఆలోచన చేయాలి. సరే, అయినా సరే కేటీఆర్ గారు అర్ధగంట ప్రయత్నం చేసినాడు. చేసి ఆయన చెప్పదలుచుకున్నది లిఖితపూర్వకంగా వాళ్ళకి ఏసీబీ వాళ్ళకి ఇచ్చి వచ్చినాడు. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ కేటీఆర్ గారిని ఇరికియాలనే ప్రయత్నం వాళ్ళు చేయకుంటే, కేటీఆర్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం వాళ్ళు చేయకుంటే, మరి 2 అడ్వకేట్ల ఉంటే నష్టమేంది విచారణ చేసే సందర్భంలో? ఎందుకంటే మాకు ఒకసారి అనుభవం ఎదురైంది. పట్నం నరేందర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గారు, ఆయన ఇట్లనే పోలీసుల విచారణకు పోతే ఆయన చెప్పిన దాన్ని వాళ్ళు రాసి ఇది కన్ఫెషన్ స్టేట్మెంట్ అని చెప్పి మీడియాకు లీక్లు ఇచ్చినారు. సో అట్లా ఏమైనా చేస్తారేమో, అడ్వకేట్లను మా పక్కనే ఉంచండి, మా పక్కన ఉంటారు, మీరు నన్ను అడిగేది అడగండి అన్నాడు కేటీఆర్ గారు. లేదు, అడ్వకేట్లు ఉండొద్దు, వాళ్ళు అనుకున్న కుట్ర చేయాలి, ఏదో ఒకటి రాసి కన్ఫెషన్ స్టేట్మెంట్ కింద పెట్టాలి, మీడియాకు లీక్ ఇవ్వాలి, కేటీఆర్ గారి మీద ఏదో కుట్ర చేసి ఇరికిచ్చి ఇబ్బంది పెట్టి ఆయన ఏదో చేయాలనే ప్రయత్నం తప్పిస్తే, ఒకవేళ నిజంగానే నువ్వు పారదర్శకంగా చేయాలనుకుంటే అడ్వకేట్లు ఉంటే నష్టమైంది అన్నది నా క్వశ్చన్. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఏమీ లేదు, ఆయన ఏమి పరిపాలన మొత్తం గాలికి వదిలేసిండు, ఆయన చెప్పిన హామీలు ఒకటి కూడా అమలైతలేవు. కాబట్టే ప్రజలను దృష్టి మలచాలంటే ఏం చేయాలి? అయితే కేసీఆర్ని తిట్టాలి, కేటీఆర్ని తిట్టాలి, హరీష్ రావుని తిట్టాలి, మేము మాజీ మంత్రులు ఎవరైనా మాట్లాడితే వాళ్ళని తిట్టాలి, లేదు వీళ్ళని జైల్లో పెట్టాలి, ఏదో ఒకటి ఆయన పేరు మర్చిపోయినా అన్ని జైల్లో పెట్టాలి, ఆయన ఏమైనా హామీలు అమలు చేయమంటే కూడా వాళ్ళని జైల్లో పెట్టాలి. ఈ జైల్లో పెట్టుడు కార్యక్రమం తప్పిస్తే ఆయన ఏం చేస్తలేడు. అంతా డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పటికైనా ఇది మంచిది కాదు, ప్రజలు గమనిస్తున్నారు. నీకు కర్రు కాల్చి వాత పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇదేమో నా రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడిపిస్తానంటే ఇక్కడ కుదరదు. ఇక్కడ న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టం ఉన్నది. మాకు చట్టం న్యాయస్థానం మీద అపారమైన నమ్మకం ఉన్నది. డెఫినెట్గా ఈ రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని బద్దలు కొడతాం. భారత రాజ్యాంగం ద్వారా, ఈ చట్టాల ద్వారా, ఈ న్యాయస్థానాల ద్వారా రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని బద్దలు కొడతాం. తప్పు చేయకపోతే విచారణకి ఎందుకు వెళ్ళలేదు? అక్కడ ఉన్న ఏసీబీ అధికారులే కదా, వేరే ఎందుకు వెళ్ళలేదు? భయపడ్డా రేవంత్ కేటీఆర్ అని చెప్పి మాట్లాడుతారు. మీరు టీవీలు చూసిర్రా? విచారణకు పోలేదా కేటీఆర్ గారు? ఏసీబీ ఆఫీస్కి పోయాడు, విచారణకు వెళ్ళాడు, 2 అడ్వకేట్లతో పోయాడు. అడ్వకేట్లను తీసుకెళ్తానన్నాడు. తీసుకెళ్తానంటే ఏం చేయాలి? ఆఫీసులకు పిలుచుకొని అక్కడ ఉన్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడో ఆయన, లేదంటే అడ్వకేట్లు వద్దండి, మీ ఒక్కరే ఉండండి అని చెప్తే ఆ అడ్వకేట్లు బయట హాల్లో కూర్చుంటారు, కేటీఆర్ గారు రూమ్లో ఈ విచారణ ఎదుర్కొంటాడు. అది చేయొచ్చు కదా. అది చేయకుండా మెయిన్ రోడ్డు మీదనే కేటీఆర్ గారు కారు ఆపేసి, నువ్వు ఇక్కడనే దిగాలి, ఒక్కడవే దిగాలి, ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలి, ఆ టీవీలలో చూపించాలి. అప్పుడు రేవంత్ రెడ్డి దాన్ని చూసి, ఆహా కేటీఆర్ రోడ్డు మీద నడిపించాను ఒక్కడిని చూసి ఒక పైశాచిక ఆనందం పొందాలి. రేవంత్ రెడ్డి కోరిక అది. మరి దానికి ఎవరేం చేస్తారు ఇక? కాబట్టి ఈయన సిన్సియర్గా వెళ్ళాడు, అడ్వకేట్లు తీసుకొని వెళ్ళాడు. వెళ్తే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్పాలి. ఈయన ఆఫీస్ లోపలికన్నా రానిచ్చినారా? రోడ్డు మీదనే ఆపినారు. ఆఫీస్ లోపలికి రానిచ్చి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడో ఏసీబీ ఆఫీసర్, అయ్యా మీరు అడ్వకేట్లు కాదు, మీరు ఇక్కడ కూర్చోండి, నేను ఇండివిజువల్గా నేను విచారణ చేస్తా అని అంటే అప్పుడు కేటీఆర్ ఇండివిజువల్ విచారణ ఎదుర్కొంటుండేమో తెలియదు. ఇది రోడ్డు మీదనే ఆపిరు కదా, దానికి ఎవరేం చేస్తారు? అయినా ఇప్పటికీ మాకు నమ్మకం లేదు వాళ్ళ మీద. డెఫినెట్గా అడ్వకేట్లతోటే కేటీఆర్ గారు ఉంటారు. మేము హైకోర్టుని, న్యాయస్థానం కూడా కోరుతాం. ఎందుకంటే ఆల్రెడీ మాకు ఇవాళ పట్నం నరేందర్ రెడ్డి గారి ఒక ఇన్సిడెంట్ ఉన్నది. ఆయన చెయ్యని స్టేట్మెంట్ని, రాయని స్టేట్మెంట్ని కన్ఫెషన్ స్టేట్మెంట్ కింద చేసి వాళ్ళు మీడియా లీకులు ఇచ్చినారు. కాబట్టి మేము న్యాయస్థానాన్ని కోరుతాం. డెఫినెట్గా అడ్వకేట్ల సమక్షంలో విచారణ చేపట్టమని న్యాయస్థానాన్ని తొందరలోనే కోరబోతాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. కేటీఆర్ విచారణకి హాజరు కావడానికి వెళ్ళాడు, కానీ అక్కడ లీగల్ టీం వాళ్ళ అడ్వకేట్తోని సహకరించలేదు. అందుకే అక్కడే లేఖ ఇచ్చి వెనుదిరిగి వచ్చేసాడంటూ కూడా ఇక్కడ కేటీఆర్ తప్పేమీ లేదు, కావాల్సుకునే ప్రభుత్వం కుట్రబన్ని కేటీఆర్ని అరెస్ట్ చేయాలని చూస్తూ ఉందని చెప్పి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ చెప్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం.